హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇంకా మా బుజ్జులు అయితే లేవలేదు, పడుకొనే ఉన్నాడు. ఇంకా వాడు లేసేసరికి కొన్ని పనులు చేసుకుందాం అనుకున్నాను. ఇంకా మా తమ్ముడు కూడా పడుకొనే ఉన్నాడు, లేపినా లేవట్లేదు వాడు. ఇంత పొద్దున్నే ఎందుకు లేపుతున్నావు అనేసి. సో వాడు నైటే చెప్పినాడు అనమాట, నేను అంత పొద్దున్న లేవను అనేసి. ఇంకా మా వారైతే బ్లాంకెట్స్ అన్నీ మడిచి ఇంకా బెడ్షీట్స్ అన్నీ క్లీన్గా వేసేసారు. ఇంకా నేనైతే ఇంటికి మొత్తం మాప్ చేస్తున్నాను. నేను మాప్ చేస్తుంటే మా బుజ్జులు అక్కడక్కడ కూర్చుంటున్నాడు. మేబీ వాడికి పార్టీ వస్తుందేమో, సో అట్లా కూర్చుంటున్నాడు వాడు. ఇక్కడ నేను మొత్తం హాల్ అంతా తుడుస్తున్నానండి. ఇది మాప్ స్టిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్ట్గా ఉంది తుడవడానికి కూడా. ఇంకా ఇల్లంతా తుడిచి అయిన తర్వాత ఇంకా బయట తులసి చెట్టు దగ్గరికి వచ్చి ఇంకా అంతా కడిగి వాటర్తో ఇంకా మొత్తం పసుపు అయితే పూస్తున్నానండి. మొత్తం పసుపు పూసి ఇంకా కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో ఎలా పూజ చేసుకుంటామో తులసి చెట్టు దగ్గర కూడా అలాగే పూజ చేస్తాం కదండి మనము. సో మెయిన్ తులసి చెట్టు దగ్గర దీపం అంటించి మొక్కుంటాం కదా. సో అలా అనేసి మొత్తం నేను బొట్లు పెట్టి అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. బొట్టు పెట్టుకున్న తర్వాత ఇంకా తులసి చెట్టు దగ్గర అయితే ముగ్గు వేసుకున్నాను. ఇంకా అలాగే గడపకు కూడా పసుపు కుంకం పెట్టి ముగ్గు అయితే వేసేసానండి. ఇంకా పూజకి కావాల్సిన సాంబ్రాణి, ధూప్ స్టిక్స్, అగరబత్తిలు అవన్నీ తీసుకుంటున్నాను. బయట పెట్టుకున్నాను. మా బుజ్జులకు భయపడి అది ఫ్రిడ్జ్ మీద పైన పెడుతున్నాను అనమాట, వాడికి అందకుండా. వాడికి అందిందంటే మొత్తం ఇల్లంతా పీకి పందిరేస్తాడు వాడు. సో అట్లా చేస్తాడనమాట. ఇంకా పూలు ఉంటే దేవుడికి అన్ని పూలు పెడుతున్నానండి. మా వారిని అయితే నేను షాపుకి పంపించాను, అంటే అరటిపళ్ళు, కొబ్బరికాయ అవన్నీ తెమ్మని అయితే పంపించాను. సో మా వారు వచ్చేసరికి ఇంకా అంతా పూలు పెట్టి దీపంలో అంతా నూనె వేసి అంతా రెడీగా పెట్టాను అనమాట. ఇంకా మా వారు వస్తే మా వారి చేత పూజ చేపిద్దామనేసి ఇక నేను కూడా రెడీ అవుదామనేసి వచ్చానండి. ఇంకా జస్ట్ మాయిశ్చరైజర్ పూసుకుంటున్నాను. మాయిశ్చరైజర్ అయిన తర్వాత జస్ట్ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను. నేను మరీ అంత హెవీ మేకప్ ఏం వేసుకోనండి. నేను ఇంట్లో ఉంటే జస్ట్ మాయిశ్చరైజర్, స్టిక్కర్ అనమాట, అంతే. సో మాయిశ్చరైజర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా క్రీమ్ అనేది వేసుకుంటున్నాను. క్రీమ్ వేసుకున్న తర్వాత ఇంకా పౌడర్ వేసుకొని జస్ట్ స్టిక్కర్ పెట్టుకుంటాను అనమాట. బయటకి ఎక్కడైనా వెళ్ళాలంటే కొద్ది లైట్గా కాజల్, లైట్గా లిప్స్టిక్ అనేది వేసుకుంటాను. ఇంకా ఇంట్లోనే కదా అనేసి కాజల్, లిప్స్టిక్ ఏం పెట్టుకోలేదు. ఇంకా సరే రెడీ అయిన తర్వాత నా డ్రెస్సింగ్ టేబుల్ చూస్తే చాలా క్లీన్ అనిపించింది. ఎందుకంటే నిన్నే మొత్తం అంతా క్లీన్ చేశాను అనమాట నేను. సో చూసినప్పుడంతా ఏదో ఒక సాధించానన్న హ్యాపీనెస్ వస్తుంది నాకు. ఇక మా బుజ్జులు ఎప్పుడెప్పుడు దాన్ని ఏది ఎక్కడ తీసి పడేస్తాడో అనేసి చూసుకుంటున్నాను నేను. ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నానని చెప్పాను కదండి. ఇంకా చూసారా, ఇక్కడైతే ఒక సైడ్ అంతా క్రీమ్లు, దువ్వెనలు, ఇంకొక దాంతో క్లిప్పులు, ఫ్లక్కర్స్, స్టిక్కర్స్ అవన్నీ పెట్టుకున్నాను. ఇంకా మిడిల్ దాంతో అయితే పెన్స్, లిప్స్టిక్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఒక దాంతో పెట్టేశాను అనమాట. ఇంకా కింద అయితే బ్యాంగిల్స్, అవి సెట్స్ ఉంటాయి కదండి, అవన్నీ కింద అయితే పెట్టేశాను నేను. సో చూడ్డానికి అయితే క్లీన్గా ఉంది. ఇంత క్లీన్గా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు నాకు. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేస్తున్నానండి. మా వారు 8కే వెళ్ళాలన్నారు. ఇంకా సరే అనేసి ఒక పక్క పూజ అవన్నీ చూసుకుంటూ ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను నేను. టిఫిన్ చేసుకున్న తర్వాత ఇంకా మా వారు వచ్చారండి. ఇంకా మా వారితో అయితే దీపం అయితే ముట్టించాను. ఇంకా పూజ అయితే చేస్తున్నాము. మా వారు పూజ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను. ఇట్లా ఏదైనా స్పెషల్ డే వచ్చినప్పుడు మా వారిని పూజ చేయమంటే మా వారు విసుక్కోకుండా చేశాడండి. అంటే కొంచెం కోఆపరేట్ చేశాడనమాట, వీడియోస్ కానీ దేనికైనా కానీ. నేను పూజ చేస్తున్నప్పుడు వీడియో తీయమంటే కూడా తీస్తారు, బట్ మా వారు మూడు బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ మా బుజ్జులు కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాడండి. ఇంకా వాడు కూడా దేవుని మొక్కుతున్నాడు. ఇక్కడ దేవుడి దగ్గరికి వస్తామంటే వాడు ఇక్కడ మెయిన్గా ఇవ్వాల్సింది అగరబత్తులు అనమాట. సో అగరబత్తి లేనిదే వాడు అసలు దేవుడు కూడా మొక్కడు. సో నేను పూజ హారతి ఇచ్చి అమ్మవారికి పూజ చేసి దేవుడిని అయితే మొక్కుంటున్నానండి. నేనేం మొక్కుంటానంటే అంత పెద్దగా ఏం కోరికలు ఏం లేవండి, అందరూ బాగుండాలి అనేసి. ఇంకా మళ్ళీ ఇంకేమైనా కొన్ని చిన్నగా ఉంటాయి కదండి మన ఫ్యామిలీకి సంబంధించింది, అలాంటివన్నీ మొక్కుంటాను అనమాట. ఇంకా బయట వచ్చి అయితే మా వారు గడపకి సాంబ్రాణి వేస్తున్నారు. సాంబ్రాణి వేసిన తర్వాత ఇంకా తులసి చెట్టు దగ్గర అయితే ఉసిరికాయతో అయితే దీపం పెట్టారనమాట. దీపం పెట్టి దేవుణ్ణి అయితే మొక్కుంటున్నారు. అంటే తులసి చెట్టు దగ్గర ఆడవాళ్ళే పెట్టాలని ఏం లేదండి. సో ఇంటికి పెద్ద ఎవరైనా పెట్టచ్చు అనమాట. అంటే మెయిన్ దీపం అయితే ఇంటికి పెద్దవాళ్ళు పెడితేనే ఇంటికి మంచిది జరుగుతుంది అంటారు. సో మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా, కాబట్టి ఇలాంటి స్పెషల్ డే రోజు వాళ్ళతో చేపిస్తే బాగుంటుంది. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మా వారు ఆపేస్తున్నారు. మా బుజ్జులు వాటర్ మొత్తం చిందబోసేశాడు. అంటే షబ్రీ వెజిటేబుల్స్ కట్ చేసి వాటర్ ఒక గిన్నెలో పెట్టింటే ఆ వాటర్ అన్నీ పడేసినాడు అనమాట. ఇంకా కిచెన్లో కూడా సేమ్
క్యాన్ పెట్టింటే ట్యాప్ తిప్పేశాడు వాడు. సో మా వారిని ఇది కూడా కొంచెం క్లీన్ చేసేయండి అన్నాను. మా వారు ఇంకా తప్పుతుందా అన్నట్టు క్లీన్ చేశారు. సో మా వారికి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టించేసానండి. ఇంకా మా బుజ్జులకు పాలు తాపిస్తుంటే చేయి జారి గ్లాస్ అయితే కింద పడింది. సో పాలు కొద్దిగానే ఉన్నది, పాలు కూడా కింద పడింది అనమాట. ఇక నేను అమ్మవారికి అయితే ప్రసాదం పాయసం చేశానండి. పాయసం చేసి ఇంకా అమ్మవారికి పెట్టి నేనైతే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాను. కొబ్బరికాయ కొట్టి ఇక దేవుని అయితే మొక్కుంటున్నాను. ఇక్కడ మా బుజ్జులు చూసారా, అవి కింద పెడితే వాడు కూడా కొబ్బరికాయ కొడుతున్నాను. వాడి దగ్గర కొబ్బరికాయ తీసుకొని నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే అందులో వేసాను అనమాట. సో కొబ్బరి నీళ్ళు అందులో వేయడం అర్జెంట్ అండి. మా బుజ్జులు స్పూన్తో తీసుకొని తాగుతున్నాడు వాడు. ఇక కొబ్బరికాయ కొట్టి ఇంకా దేవుడి దగ్గర పెట్టి ఇంకా నేనైతే దేవుడు మొక్కుని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇంకా తీర్థం తీసుకున్న తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను కదండి, నేనైతే ఉప్మా తిన్నాను. సో ఈ విధంగా అయితే కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.